నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. టాలీవుడ్ లో ఇంకా అదే కన్ఫ్యూజన్, ఇంకా అదే డైలమా. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా, ఎన్ని కొత్త సినిమాలు సెట్స్ మీదకి వెళ్తున్నా ఈ సినిమాలు మాత్రం అసలు రిలీజ్ డేట్లు మాత్రం ఇవ్వటం లేదు. 1-2 ఇచ్చినా అవి కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయి. అసలు ఈ సినిమాలు రిలీజ్ ఎప్పుడు? ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యేది ఎప్పుడు? కొన్ని సినిమాలకు కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. అదిగో రిలీజ్, ఇదిగో రిలీజ్ అంటున్నారే కానీ సినిమాలు మాత్రం థియేటర్లకు వస్తున్న పాపాన పోవడం లేదంటున్నారు ఆడియన్స్. లేటెస్ట్ గా కింగ్డమ్ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకోవడంతో నితిన్ సినిమా మరోసారి డైలమాలో పడింది. కింగ్డమ్ దెబ్బకి ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మే 30 నుంచి జూలై 4కు జంప్ అయింది. దాంతో జూలై 4న రిలీజ్ అనౌన్స్ చేసిన నితిన్ తమ్ముడు మరోసారి పోస్ట్ పోన్ అవ్వక తప్పేలా లేదు. ఇప్పటికే తమ్ముడు ఈ సంవత్సరం రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ రావడంతో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న విజయ్ తో నితిన్ పోటీ పడే పరిస్థితి లేదు. సో తమ్ముడు సినిమా రిలీజ్ ఛాన్స్ తక్కువే. 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న తమ్ముడు ఈసారి కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో అసలు ఈ సినిమాకి మోక్షం ఎప్పుడో అనుకుంటున్నారంతా. తమ్ముడు సినిమా లేటెస్ట్ అయినా అసలు ఈ కన్ఫ్యూజన్ సినిమాల లిస్ట్ లో ఫస్ట్ ఉన్నది మాత్రం అన్డౌటెడ్లీ హరిహర వీరమల్లే. 4 ఏళ్ల నుంచి ఓ సినిమా సెట్స్ మీద ఉండటం అంటే మాటలా? ఈ 4 ఏళ్ల నుంచి సినిమా రిలీజ్ ఎప్పుడు అని వెయిట్ చేసిన వాళ్ళకి, అడిగిన వాళ్ళకి ఇప్పటి వరకు సమాధానం మాత్రం రావటం లేదు. 2 ఏళ్ల నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరమే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. పవన్ కళ్యాణ్ సినిమాలు 1 కాదు 2 కన్ఫ్యూజన్ లో కంటిన్యూ అవుతున్నాయి. హరిహర వీరమల్లు 2 ఏళ్ల నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే ఓజీ మూవీ కూడా లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ డేట్ ఎప్పుడిద్దామా అన్న ఆలోచనలోనే ఉంది. రకరకాల కారణాలతో ఓజీ షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. నిజానికి ఈ సినిమా లాస్ట్ సెప్టెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ అవ్వలేదు. లేటెస్ట్ గా పవన్ షూట్ లో జాయిన్ అవ్వడంతో ఓజీ రిలీజ్ అయ్యే టైం దగ్గర పడుతుందని ఆనందపడుతున్నారు. అయితే ఆ టైం ఎప్పుడన్నది $1000 క్వశ్చన్. షూటింగ్ చేస్తున్నారు, పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది, రిలీజ్ డేట్ల గురించి డిబేట్లు కూడా జరుగుతున్నాయి. కానీ సినిమా మీద క్లారిటీ రావటం లేదు. అసలు కొన్ని సినిమాలైతే ప్రెజెంట్ ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాయన్న అప్డేట్ కూడా ఇవ్వటం లేదు మేకర్స్. ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడా అని జనాలు ఎంత వెయిట్ చేస్తున్నారో ఆ సినిమా అంతగా డిలే అవుతూ వస్తోంది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ తో హర్రర్ ని యాడ్ చేసి తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ సంక్రాంతి రిలీజ్ అన్నారు, సమ్మర్ అన్నారు. అయితే ఇవి రెండూ జరగకుండానే అయిపోయింది. అదేంటంటే షూటింగ్ అయిపోయింది, విఎఫ్ఎక్స్ పనుల వల్లే లేట్ అంటున్నారు. అసలు ఈ పనులకి ఎంత టైం పడుతుందో, ఎన్ని నెలల తర్వాత రిలీజ్ అవుతుందో అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అసలు ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన చిరంజీవి విశ్వంబర మూవీ సమ్మర్ కాదు కదా, కనీసం ఈ సంవత్సరమైనా థియేటర్లకు వస్తుందా అంటే డౌటే అంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన వీడియోస్ లో టైటిల్ గ్లిమ్స్ తప్పించి ఏది ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. అందుకే ఇంకా చెక్కే పనిలో ఉన్నారు టీం. మరి ఈ చెక్కుడు ఎప్పుడవుతుందో, అసలు ఈ సంవత్సరమైనా సినిమా థియేటర్లకు వస్తుందో లేదో అన్నది మాత్రం సస్పెన్స్. సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే బస్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు ఆ బస్ ప్లేస్ లో ఫ్యాన్స్ లో డిసప్పాయింట్మెంట్ ఉందనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ ప్యారలల్ గా 2-3 సినిమాలు షూటింగ్ చేసే రవితేజ కూడా ఈ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఎప్పుడో పోయిన సంవత్సరం స్టార్టింగ్ లో మొదలైన రవితేజ 75వ సినిమా మాస్ జాతర అసలు ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉందో కూడా ఎవ్వరికీ తెలియదు. నిజానికి మే 9న రిలీజ్ అని డేట్ గతంలోనే ఇచ్చింది. ఆ డేట్ కి రిలీజ్ కాలేదు. అయితే సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నట్టు కానీ కొత్త రిలీజ్ డేట్ కానీ ఇవ్వలేదు టీం. సినిమా ఎంతవరకు వచ్చిందో అన్న క్లారిటీ కూడా లేదు. దాంతో మాస్ మహారాజా ప్రెస్టీజియస్ మూవీ గురించి ఆడియన్స్ మర్చిపోయేలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఒక్క వీడియోతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది అనుష్క. పవర్ఫుల్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన అనుష్క ఈసారి అంతకంటే ఎక్కువ యాక్షన్ చేస్తుందంటూ తెగ ఎక్సైట్ అయ్యారు ఫ్యాన్స్. ఏప్రిల్లో రిలీజ్ అవుతుందని తెగ వెయిట్ చేశారు, కానీ ఘాటీ మాత్రం హ్యాండ్ ఇచ్చింది. ఏప్రిల్లో సినిమా రిలీజ్ కాలేదు. అసలు ఎప్పుడు అవుతుందన్న క్లారిటీ కూడా లేదు. ఎందుకంటే సినిమాల నుంచి ఎలాంటి న్యూస్ కానీ అప్డేట్ కానీ ఇవ్వటం లేదు యూనిట్. క్రిష్ సినిమా నుంచి వెళ్లిపోయారని, ప్రస్తుతం సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో టాక్ కూడా నడుస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు, అసలు ఎంతవరకు వచ్చిందో ఇప్పుడైనా రియాక్ట్ అయితే రిలీజ్ కన్ఫ్యూజన్ ని ఫుల్ స్టాప్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. వరుసగా ఫ్లాపులు. ఈసారి ఎలా అయినా గట్టెక్కాలని గట్టిగా ప్రయత్నాలు. ప్రస్తుతం యంగ్ హీరోల్లో చాలా మంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో ఉన్న హీరోలు ఈసారి కొత్త కథలతో, సరికొత్త క్యారెక్టర్లతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. మరి చిన్న హీరోల ఈ ప్రయత్నాలు ఈసారి వర్కౌట్ అవుతాయా? ఈసారి హిట్ గ్యారంటీ అంటున్నారు ఈ హీరోలు. ఇప్పటివరకు ఉన్న ఫ్లాప్లకు చెక్ పెట్టేలా ఇంట్రెస్టింగ్ స్టోరీలతో, క్యారెక్టర్లతో రెడీ అవుతున్నారు హీరోలు.
ఆ లిస్ట్ లో లేటెస్ట్ గా జాయిన్ అయ్యాడు రామ్. ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ ఫ్లాప్లకి మాత్రం బ్రేక్ పడడం లేదు రామ్ కి. 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినని రామ్ నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా హిట్ ట్రాక్ ఎక్కుతాను అంటున్నారు. అందుకే మాస్ ని కంప్లీట్ గా పక్కకు పెట్టేసి మహేష్ డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాలో ఉన్న వేరియేషన్స్ చూస్తే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. 3-4 ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేక కెరియర్ స్లో అయిపోయిన విజయ్ దేవరకొండ జూలైలో రిలీజ్ అవ్వబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ మీదే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈసారి అల్లాటప్పా సినిమాలు కాకుండా పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీని గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్నారు. సీరియస్ సబ్జెక్ట్ కావడంతో గ్యారంటీగా ఈ సినిమా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ్. ఈ సినిమాలో విజయ్ స్పైగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు అఖిల్. అసలు కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్పుకోదగ్గ హిట్ కొట్టని అఖిల్ ఈసారి ఆ ఫ్లాప్లకి చెక్ పెట్టేలానే ఉన్నాడు. కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ లో సరికొత్తగా కనిపిస్తున్నారు అఖిల్. ప్రేమ కోసం ఎంత వరకైనా వెళ్లే రోల్లో కనిపిస్తున్న అఖిల్ ఈ లెనిన్ మూవీతో గ్యారంటీగా హిట్ కొడతాను అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఈ సినిమాలో అఖిల్ కి జంటగా శ్రీలీల నటిస్తోంది. వరుణ్ తేజ్ ఫ్లాప్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే 4 ఏళ్ల నుంచి చేసిన ప్రతి సినిమా ఫ్లాపే. కానీ ఈసారి మాత్రం సీన్ మారుతుంది అంటున్నాడు ఈ మెగా హీరో. కెరియర్ లో ఇప్పటివరకు ట్రై చేయని హారర్ కామెడీ జానర్ లో కొరియన్ కనకరాజుగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు వరుణ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ఫ్లాప్లకు బ్రేక్ వేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రకరకాల జానర్స్ లో సినిమాలు చేస్తున్నా కొంతమంది హీరోలకి అసలు హిట్ రావటం లేదు. అందుకే ఈసారి రూట్ మార్చి ఆడియన్స్ కి రీచ్ అయ్యే కథలతో రెడీ అవుతున్నారు. మరి స్టోరీలేంటో ఆ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టార్టింగ్ నుంచి రకరకాల జానర్స్ ట్రై చేస్తున్నాడు. కానీ రాక్షసుడు మూవీ తప్పించే శ్రీనివాస్ కు పెద్దగా మైలేజ్ ఇచ్చిన సినిమా లేదు. అయితే ఇప్పుడు విలేజ్ యాక్షన్ డ్రామా భైరవంతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. మంచు మనోజ్, నారా రోహిత్, సాయి శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భైరవం నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. అప్పుడెప్పుడో కెరియర్ స్టార్టింగ్ లో చేసిన ఢీ సినిమా తప్పించి చెప్పుకోదగ్గ సినిమాలే లేవు మంచు విష్ణుకి. అలాంటిది ఈసారి మాత్రం పెద్ద ప్లానే వేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో కన్నప్పని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో తిన్నడు క్యారెక్టర్ లో పవర్ఫుల్ యాక్షన్ చేస్తున్న విష్ణు ఇప్పటికే సినిమాని పాన్ వరల్డ్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. అమెరికాలో ఈవెంట్స్ చేసిన విష్ణు త్వరలోనే ఇండియాలో గ్రాండ్ ఈవెంట్స్ కి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని ప్రభాస్ పేరుతో సాలిడ్ గా చేసిన విష్ణు ఈసారి హిట్ గ్యారంటీ అంటున్నాడు. సాయి ధరమ్ తేజ్ కూడా కెరియర్ లో పడుతూ లేస్తూ వస్తున్నాడు. అలాంటిది ఈసారి మాత్రం సాలిడ్ స్టాండ్ అయ్యే సినిమా చేస్తున్నాడు మెగా మేనల్లుడు. పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఫుల్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా సాయి ధరమ్ తేజ్ స్టామినా చూపిస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్. అంతగా సినిమాలు వర్కౌట్ అవని విశ్వక్సేన్ కూడా ఈసారి పవర్ఫుల్ రోల్లో కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్ లో కనిపించిన విశ్వక్ ఈసారి పోలీస్ రోల్ తో పాటు అనుదీప్ డైరెక్షన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా ఫంకీ సినిమా చేస్తున్నారు. మరోవైపు టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ అయిన సిద్దు జొన్నలగడ్డ, నీరజా కోనతో తెలుసు కదా మూవీ చేస్తున్నారు. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేసిన సిద్దు ఈసారి లవబుల్ రోల్లో కనిపించబోతున్నారు. ఇలా రూట్ మార్చి అప్కమింగ్ మూవీస్ ని గట్టిగా ప్రమోట్ చేసుకుంటూ కొత్త కథలతో క్యారెక్టర్లతో హిట్ మీద కాన్ఫిడెన్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు ఈ హీరోలు. సో చూసారుగా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.